తులసి అయితే ఎవరి తప్పో తేలేదాకా మన ఫస్ట్ నైట్ జరగదు. నాది కూడా ఇదే మాట. ఖచ్చితంగా నువ్వే రియలైజ్ అవుతావు. అంతవరకు నో ఫస్ట్ నైట్. ఇప్పుడు కూడా మా అమ్మ నేర్పిన సంస్కారమే పాటిస్తున్నాను. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. భగవంతుడా, చిలికి చిలికి గాలివానయింది. నా వల్ల వీళ్ళ మధ్య యుద్ధమే మొదలైంది. వీళ్ళ కాపురం ఎలా సెట్ చేయాలి దేవుడా? ఎవరి తప్పో తేలేదాకా మన ఫస్ట్ నైట్ జరగదు. ఇప్పుడు కూడా మా అమ్మ నేర్పిన సంస్కారమే పాటిస్తున్నాను. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. రేవతి, అర్థం చేసుకో. నోరు మూసుకొని పడుకో.
మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం జీవితమే ఆనందమయం మధురం 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 ఈ సమయం చల్లని చల్లని పున్నమి వెన్నెలలో ఎన్నడూ వీడని కౌగిలిలో నల్లని పున్నమి వెన్నెలలో ఎన్నడు వీడని కౌగిలిలో కన్నుల వలపు కాంతులు మెరయగా మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం మధురం పాలిలా బాగా మరిగించి జీడిపప్పులిలా వేసేసుకొని ఇలా సేమియా పాయసం తయారు చేస్తే ఎంత మధురంగా ఉంటుందో. చాలా రోజుల తర్వాత గలగలా మాట్లాడుతున్న నా తులసి నోరు తీపి చేయాలి. మధురం మధురం ఈ సమయం. అంకుల్, మీరు కిచెన్ లో ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? నా తులసి కోసం, మీ అందరి కోసం స్వీట్ తయారు చేస్తున్నానమ్మా. సేమియా పాయసం. ఆ ఆంటీయే వంటల్లో ఆరితేరారనుకుంటే మీరు కూడా ఈ విద్యలన్నీ వచ్చన్నమాట. వెరీ గుడ్ అంకుల్. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. బుజ్జి, ఆ కప్స్ తీసుకో. ఇప్పుడు తులసిని పిలవాలి. తులసి, తులసి. ఆంటీ, అంకుల్ మీకోసం స్పెషల్ సేమియా పాయసం తయారు చేశారు. తొందరగా రావాలి. తులసి. వస్తున్నానండి. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. నా బాధ వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు? చెప్పండి. తులసి, లేడి పిల్లకు పరుగందాం, సముద్రానికి అలలందాం, నీకు మాటలే అందాం. అలాంటిది నువ్విన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నావు. నీ ఆలోచనలు, నీ సంకల్పం నాతో కూడా చెప్పుకోకుండా నువ్వు లోపల అనుభవించిన బాధ ఏంటి తులసి ఇది? ఎంత కష్టమైనా పిల్లల కోసం భరించడానికి సిద్ధమయ్యావు చూడు. నీలాంటి తల్లిని నేనెక్కడా చూడలేదు. యు ఆర్ గ్రేట్ తులసి. నీకు మాటలే అందం, మాటే నీకు కళ, మాటే నీకు అలంకారం. నువ్వు మాట్లాడుతూనే ఉండాలి తులసి. ముందు ఈ పాయసం తిను. నేను తర్వాత తింటానండి, మీరు తినండి. ఏంటంటే మీరు? అంకుల్ మీకోసమే ఇంత కష్టపడి చేస్తే తర్వాత అంటారేంటి? ఇప్పుడే తినండి. నా తులసికి నేనే తినిపిస్తాను. ఎలా ఉంది తులసి? చాలా బాగుందండి. లక్ష్మి, నువ్వు తీసుకో. బుజ్జి, టేస్ట్ చెయ్యి. కమాన్. అంకుల్, మీరింత బాగా స్వీట్ తయారు చేస్తారా? గ్రేట్ అంకుల్, బాగుంది. ఏమనుకున్నావమ్మా? తులసి క్యాటరింగ్ స్కూల్. నేను తులసి దగ్గరే నేర్చుకున్నాను. తులసి, నీకు నిజంగా మాట పోయిందని మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాం. దేవుళ్ల మీద భారం వేసి ఊరుకుంటే ఎలా? మానవ ప్రయత్నం, మన ప్రయత్నం కూడా ఉండాలని ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్తో కూడా మాట్లాడాను.
మొత్తానికి మమ్మల్ని అందరినీ ఈ టెన్షన్ నుంచి బయటపడేశావు. చాలా చాలా థ్యాంక్స్ తులసి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకండి? నేను మాత్రం సారీ చెప్పాలమ్మా. అదేంట్రా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? అంటే నీకేం వినిపించదు కదా అని నిన్ను చాలాసార్లు చులకనగా మాట్లాడానమ్మా. ప్రతిరోజు నీ మొహం కాకుండా లక్ష్మీ మొహం చూస్తే నాకు మంచి జరిగిందని, అమ్మ మాట్లాడకపోతే ఇంక ఊర్లో గొడవలు ఇంటి మీదకి రావని నీతో చాలా హేళనగా మాట్లాడాను. నిన్ను చాలా మాట్లాడినాను. ఐఎమ్ సారీ అమ్మా. రే జ్యోతి, నా పిల్లలు నన్నేమన్నా నా మీద చనువుతోనో ప్రేమతోనే కదా అంటారు. దానికి నేనెప్పుడు బాధపడలేదురా. మీరందరూ సంతోషంగా ఉండాలి అంతే. జ్యోతి, ఇదిరా మీ అమ్మంటే. ఊళ్ళో గొడవల్లో మీ అమ్మ తలదూర్చినా వాళ్లకు మంచే కదా జరుగుతుంది. ఏ ఒక్కరికి అన్యాయం అయితే జరగలేదు కదా. ఇంటి ముందున్న తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవని అందరూ పూజిస్తారు. ఆ తులసమ్మ అందర్నీ కాపాడే తల్లి. ఆ తల్లికి ఎంత శక్తి ఉందో మన తులసి మాటకు కూడా అంతే శక్తి ఉంది. అందుకే ఏది నిలదీసినా న్యాయం జరుగుతూ వచ్చింది, ఏది మాట్లాడినా మంచే జరుగుతూ వచ్చింది. అవును నాన్న. ముందు స్వీట్ తీసుకో బుజ్జి. ఈరోజు చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి. చకచకా వండేసి ఆ తర్వాత క్యాటరింగ్ ఆర్డర్ పనిలోకి వెళ్ళాలి. ఈ పెళ్లిళ్ల హడావిడిలో చాలా ఆర్డర్స్ తీసుకోలేకపోయాను. రేవతి, నువ్వు వంట చేస్తున్నావేంటి? కొత్త పెళ్లి కూతురువి, కొద్ది రోజులు నువ్వు అసలు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య, మరేం పర్వాలేదు. నేనేమి కొత్త పెళ్లి కూతుర్ని కాదు. కాస్త పాత పడ్డాను కదా, పర్లేదు, నేను పనిచేయొచ్చు. రేవతి, నిన్నిలా చూస్తుంటే నీకు వంట చేయడం బాగా వచ్చనిపిస్తుంది. పర్లేదత్తయ్య, బానే వంటొచ్చు. ఈ కాలం పిల్లలకి వంటగది ఏ మూలందో తెలీదు. అలాంటిది నీకు వంట చేయడం వచ్చు అంటున్నావంటే చాలా గొప్ప విషయం. చొరవ తీసుకుని నువ్వే ఇలా రావడం, వంట చేయడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏది టేస్ట్ చూడండి. చూస్తాగా. అరే, చాలా టేస్టీగా ఉంది. నువ్వెంత బాగా వండుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్ రేవతి. క్యాటరింగ్ తులసమ్మకి కోడళ్లుగా వచ్చిన వాళ్ళకి వంట చేయడం రాకపోతే నలుగురిలో అదోలా నామోషిగా ఉంటుందని అనుకున్నాను. నువ్వలాంటి ఆలోచనలన్నీ పోగొట్టేశావు. నా కోడళ్లకి చాలా బాగా వంట చేయడం వచ్చు అని నేను గర్వంగా చెప్పుకుంటా. అన్నట్టు అత్తయ్య, నేను చేసినట్టు ఎవ్వరితోనూ చెప్పకండి. అందరూ తిన్నాక టేస్ట్ ఎలా ఉందో వాళ్ళనే అడుగుదాం. అలాగే రేవతి. ఇంకో 2 కూరలు చకచకా వండేస్తానత్తయ్య. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రేవతి, మాటకి ముందొకసారి, మాటకి చివరొకసారి అత్తయ్య అత్తయ్య అని నువ్వు పిలుస్తుంటే ఈ జన్మకి నాకింకేం కావాలనిపిస్తుంది. ప్రతిరోజు అమ్మా అమ్మా అన్న 100 పిలుపుల్లో అత్తయ్య అన్న ఈ పిలుపు వింటుంటే నాకెంతో తృప్తిగా ఉంది. మిమ్మల్ని అత్తయ్య అని పిలవడం నా అదృష్టం అత్తయ్య.
మీరు అలా వెళ్ళి కాలు మీద కాలేసుకుని కూర్చోండి. నేను అలా కూర్చున్నానంటే అత్త పెత్తనం అప్పుడే చూపిస్తుందని ఝాన్సీ అనుకుంటుంది. వద్దులే, నాకలా ఖాళీగా కూర్చునే అలవాటు కూడా లేదు. నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. పెద్ద కోడలు గారు, మీరు అప్పుడే వంట పని కూడా మొదలు పెట్టేశారా? మొదలు పెట్టాను కాని వంట నేనే చేశానని కాసేపటి వరకు ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకలా? అదంతే. వెళ్ళి అందరినీ భోజనానికి పిలు. అలాగే. అక్కా, అక్కా, అబ్బాయి గారు, అక్కా, అందరూ భోజనానికి రండి. టేబుల్ మొత్తం నింపేశావు కదా, వండే చెయ్యి పెట్టే చెయ్యి ఇలాగే ఉండాలి. ఏమండి? అరే పెద్దోడా, ఈశ్వర్, చిన్నోడా, రే జ్యోతి, అందరూ రండి, భోంచేదురు గాని. రండి. అందరు వచ్చారు, ఝాన్సీ మేడం రాలేదేంటి? ఆవిడ కాస్త స్పెషల్ కదా, లేటుగా వస్తారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. లక్ష్మి, మేమందరం కలిసి భోంచేసే టైంకి వచ్చావు. ఇలాంటి భోజనం టైంలో ఆత్మీయులే తలుచుకుంటారు, అలాంటి వాళ్లే వస్తారట. అవునమ్మా, బాగా కావాల్సిన వాళ్ళు వస్తారంట. వీడికి అసలు గ్యాప్ ఇస్తే చాలు, కలుపుకోవాలని చూస్తూ ఉంటాడు. అందరూ కూర్చోండి, కూర్చోండి. అమ్మా, నువ్వు వెళ్ళి ఝాన్సీ వదిన్ని తీసుకురా. అలాగేరా. ఏ బుజ్జి, నువ్వు తప్పుకో. ఇవాళ మా వదిన వడ్డిస్తుంది. ఇదిగో చిన్నసారు, వదినలొచ్చాక ఈ బుజ్జి మీకు మరీ అంత రోతగా కనిపిస్తుందా? రోత కాదు బుజ్జి, నువ్వు అలా అనుకుంటే రోతే అనుకో. జరుగు జరుగు, పక్కను చూడక్కా. రే జ్యోతి, అలా అనకురా. ఇట్స్ ఓకే అమ్మా, ఈరోజు గుమ్మగుమ్మలు అద్దరిపోతున్నాయి. రెడీ రెడీ స్టడీ స్టార్ట్. వదిన వడ్డించు. టేస్ట్ కొత్తగా చాలా బాగుందమ్మా, సూపర్. కూరలన్నీ చాలా బాగున్నాయమ్మా. అమ్మ రోజుకో రకంగా చాలా వెరైటీలతో అదరగొట్టేస్తుంది అన్నయ్యలు. అందరూ అత్తయ్యని పొగుడుతున్నారు, కానీ ఝాన్సీ మాత్రం పొగడట్లేదు. అంటే ఝాన్సీకి ఈ టేస్టే నచ్చలేదా?